రవికుమార్ గారు ఏ ఊరు మీది? మాది విజయవాడ. విజయవాడ. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. ఉండేదా ఉందా? ఉంది. ప్రజెంట్ ఉంది. ఉంది. అంటే ప్రేమలో బాగా డెప్త్ గా ఉన్నారా? బాగా బాగా ఉన్నారు. అమ్మాయి పేరు చెప్తావా? చైతన్య. చైతన్య. ఏం చేస్తుంది అమ్మాయి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అమ్మాయిని ప్రేమించావా? లేదు, నేను చేసుకున్నాక హౌస్ వైఫ్ అయింది. మామూలుగా చలోక్తులు లేవు అయితే. సరే, అంటే ఇప్పుడు నీకు మ్యారేజ్ అయిపోయింది. అయిపోయింది. అయిపోయిన అమ్మాయినే అదే మ్యారేజ్ నీ భార్యనే ప్రేమిస్తున్నావు? లేదు, నేను ప్రేమించినాక పెళ్లి చేసుకున్నా. నువ్వు ప్రేమించినాక పెళ్లి చేసుకుంది. అంటే ఇప్పుడు నేను ప్రేమించినాక నన్ను పెళ్లి చేసుకుంది. నువ్వు ప్రేమించినాక నిన్నే పెళ్లి చేసుకుంది. అంటే అదేలే, నువ్వు కన్ఫ్యూజన్ లో చెప్తున్నావు. కన్ఫ్యూజ్ అవుతుంది. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజన్ లో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. లేదు లేదు. సరే, కానీ ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిల ప్రేమలో ఎక్కువైపోతున్నాయి కాలేజీల్లో. లవ్ లవ్ అని చెప్పి. సో లవ్ రిజెక్ట్ చేయటం వల్ల అమ్మాయి అవ్వచ్చు లేకపోతే అబ్బాయి అవ్వచ్చు సూసైడ్లు ఎక్కువ చేసుకుంటున్నారు. అలాంటి వారికి ఏం చెప్తావు? వాళ్ళని అడగాలి, నేను ఎప్పుడు చేసుకోలేదు. అంతేకాదు, చేసుకునే వాళ్ళని అడగాలి. నేను అనేది ఇప్పుడు లవ్ రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు లవ్ లో బాగా డెప్త్ గా మునిగిపోయి ప్రేమించుకుంటారు. చివరికి ఇంట్లో కారణాల వల్ల లేకపోతే ఇంకేదో కారణాల వల్ల లవ్ రిజెక్ట్ చేస్తారు. వెంటనే తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా సూసైడ్ చేసుకుంటారు. దేవుడు వాళ్ళ రాత అక్కడ వరకే రాశారు కాబట్టి వాళ్ళు అలా చేసుకుంటున్నారు. అంతే. సరే, సూసైడ్ చేసేసుకోబోయే ఆలోచన ఉన్న వాళ్ళకి నువ్వేం చెప్తావు? చేసుకోమని చెబుతా. చేసుకోమనే చెప్తావు. ఎందుకని? వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి. అక్కడ దొరికాడానా? అంతేకాదన్నా, వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి చేసుకుంటారు. నీలో కనీసం మానవత్వం ఏం లేదా? ఉంది కాబట్టేగా. మరి అప్పుడు నువ్వేం చెప్పాలి? సూసైడ్ చేసుకో ఆలోచన ఉన్న వాళ్ళు చేసుకోవద్దురా బాబు, మీ అమ్మా నాన్న ఉన్నారు, వారి గురించి ఆలోచించని చెప్పాలి కదా. అంత ఆలోచన ఉన్నవాడైతే అక్కడ దాకా ఎందుకు వెళ్తాడు? ఏమో మరి, ఆ వ్యామోహం ఆ ప్రేమ ఆ మైండ్ లోకి అట్లా ఉంటదేమో. మనకి చెప్పరు కదా చేసుకునేటప్పుడు. మనకి చెబితే దాన్ని బట్టి వాళ్ళ అమ్మ నాన్న కంప్లైంట్ ఇస్తారు. చాలా గొప్పడివి భయ్యా, మామూలు కాదు. థ్యాంక్స్ భయ్యా. మీ పేరేంటి? జాహ్నవి. నీ పేరమ్మా? సృజని. సృజన. ఏ కాలేజ్ మీరు ఇద్దరు? సిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. అంటే ఇప్పుడు ఏం లేదు, మేము ఒక శశి టీవీ ద్వారా ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. యూత్ ఎక్కువ, అంటే గర్ల్స్ బాయ్స్ ఎక్కువగా చదువుకునే కాలేజ్ గర్ల్స్ అవ్వచ్చు, ఆ ప్రేమలు ఎక్కువ ప్రేమించి లవ్ ఫెయిల్యూర్ అని లవ్ రిజెక్ట్ అవటం వల్ల సూసైడ్ ఎక్కువ చేసుకుంటున్నారు. సో అలా సూసైడ్ చేసుకునే వాళ్ళకి మీరు కూడా ఒక యూత్ గర్ల్స్ కాబట్టి మీరేం చెప్తారు? సూసైడ్ అనేది ఎందుకు చేసుకోవాలి అంటే, ఒక 1 year 2 years ప్రేమించిన అమ్మాయి గురించి నన్ను సూసైడ్ చేసుకుంటే 20 years నుంచి ఇప్పుడు యూత్ అంటే మా జనరేషన్ తీసుకుంటే ఒక 20 years ఉంటాయి మాకు. 20 years నుంచి ప్రేమించే అమ్మ నాన్నని ఆలోచించరా? 2 years ప్రేమించిన అమ్మాయే గుర్తొచ్చిందా? 20 years అమ్మ నాన్న పెంచుతున్నారు, ఏది కావాలంటే అది ఇస్తున్నారు, మనం ఏ కాలేజ్ కావాలంటే అది జాయిన్ చేస్తున్నారు. అలా జాయిన్ చేసిన అమ్మా నాన్నలను వదిలేసి అలా జాయిన్ అయిన కాలేజ్ లో ఒక అమ్మాయి కాదని చెప్పి లైఫ్ మొత్తం పాడు చేసుకుంటే ఆ అమ్మాయి లైఫ్ ఏం కాదు. నెక్స్ట్ ఇయర్స్ తర్వాత వాళ్ళు పేరెంట్స్ ని చూపించిన వాళ్ళని చేసుకోవచ్చు, తన ఇష్టం వచ్చిన వాళ్ళనే చేసుకోవచ్చు, అది తన ఇష్టం. ఇక్కడ తన ఒక అబ్బాయి తీసుకుంటే ఆ అబ్బాయికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒక కొడుకు అంటే ఫ్యామిలీని నెక్స్ట్ చూసుకోవాలి, జనరేషన్స్ ఉంటాయి. ఆ జనరేషన్ మొత్తం స్పాయిల్ అయినట్టే, ఫ్యామిలీ మొత్తం పాడైపోద్ది. ఫ్యామిలీ తర్వాత ఎంత బాధపడిద్ది అనేది ఆలోచించుకోవాలి కదా. సూసైడ్ అనేది చాలా రాంగ్ స్టెప్ వాళ్ళు చేసేది. అంటే నేను తప్పుగా అనుకోవద్దమ్మా, నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న. నీకేమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? ఆబ్వియస్లీ వస్తాయి కదా. చెప్తాము, మనకి నచ్చితే కంటిన్యూ అవుతాము, లేదంటే ముందే వాళ్ళకి చెప్పాలి మనం. అంటే ఇష్టం లేదని చెప్పాలి, లేదు మనం కంటిన్యూ అవుతామని చెప్పాలి. అలా కాకుండా వాళ్ళకి ఇష్టం ఉందని చెప్పకుండా, ఇష్టం లేదని చెప్పకుండా వాళ్ళని తిప్పించుకొని వాళ్ళకి మనం అంటే ఒక ఫీలింగ్ వాళ్ళకి ఏర్పడ్డాక మనం కాదు అంటే అయితే వాళ్ళు మనం ఏదైనా చేస్తారు, లేదు వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. ఇప్పుడు లవ్ ని ఒకసారి ప్రపోజల్ చేసిన తర్వాత అమ్మాయి ప్రేమించట్లేదని కూడా వాళ్ళ మీద దాడులు, మర్డర్స్ కూడా చేస్తున్నారు, పెట్రోల్ పోసి. అలా ఎందుకు చేయాలి? అది తన ఇష్టం. నువ్వు తనని ఇష్టపడ్డావు అనేది అది నీ ఇష్టం, తను నిన్ను ఇష్టపడకపోవడం అనేది తన ఇష్టం. నీ ఇష్టానికి తను ఎందుకు గౌరవం ఇవ్వాలి? తన ఇష్టానికి నువ్వు కూడా ఇవ్వచ్చు కదా. రైట్, థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్.